హాయ్ రాజా, మనం ఈరోజు ఏం వంట చేసుకుందాము? నీకు బ్రాకలీ ఇష్టమా నాన్న? అయితే అమ్మ నీకోసం వేదు కోసం ఈరోజు బ్రాకలీ పప్పు చేస్తుంది. అయితే ఇప్పుడు బ్రాకలీని మంచిగా కట్ చేసుకొని వాష్ చేసుకుందాము. నువ్వు చెప్తావా ఏం వేస్తున్నానో? సూపర్ నాన్న. ఇప్పుడు ఈ మూడింటితో పాటు పొట్టు తీసిన ఎల్లిపాయ కూడా వేస్తుందమ్మా. ఇప్పుడు వాష్ చేసుకున్న బ్రాకలీని కూడా తీసుకుందాం. నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అవ్వగానే కట్ చేసుకున్న ఆనియన్, టమాటో, ఎల్లిపాయ, మిర్చితో పాటు బ్రాకలీ పీసెస్ని కూడా వేసాను. దీంట్లోకి నానబెట్టుకున్న కందిపప్పును యాడ్ చేసి వాటర్ పోస్తున్నాను. చిన్న చింతపండును వేస్తున్నాను. సమా, నీకు బ్రాకలీ పప్పు ఇష్టమా? ఇంకా పప్పులోకి పోపు పెట్టేసుకుందాం. దానికోసం ఒక చిన్న కడాయి తీసుకుని ఆయిల్ హీట్ అవ్వగానే ఆవాలు, జీలకర్ర, మెంతి పొడి, ఇంగువ, పసుపు, కరివేపాకు వేసి పోపు పెట్టేసుకున్నాను. ఇంకా పప్పు కుక్ అయిపోగానే ఆ పప్పులో సాల్ట్ వేయలేదు కదా, మనం ఇప్పుడు దాంట్లోకి సాల్ట్ యాడ్ చేసి ఈ పోపు దాంట్లోకి వేసేద్దాము. ఎంతో యమ్మీగా ఉండే బ్రాకలీ పప్పు రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా. ఇంకెందుకు లేట్, మరి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. బాయ్.